పేరు రఘుమారెడ్డి. ఈ నెల 2వ తేదీన విజయాస్ జేవి ఇన్ఫ్రాలో తుఫ్రాన్పేటలో 4 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు వీళ్ళు నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. 25% ఏది డబ్బులు మాకు ముట్టినాయని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చారు. దానికి సంబంధించి 64 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రిసిప్ట్ అడిగితే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద రిసిప్ట్ రాసిచ్చారు. అదే విధంగా ఆ మిగతా డబ్బులకు సంబంధించి ఒక 64 లక్షలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులకు సంబంధించి అసలు నాకు ఏది టెరా ఏది గోల్డ్ ఏందో ఏదో నాకు తెలియదు ఇప్పటివరకు. టెరా గ్రీన్ హిల్స్ ఏందో ఈ పేరుతోటి నాకు ఏది రిసిప్ట్లు ఇచ్చారు. ఈ రిసిప్ట్లు ఇంకో 2 రిసిప్ట్లు ఏమో అసలు ఊరు పేరు లేనటువంటి రిసిప్ట్లు. ఇవి కేవలం ఏది ఒక ఊరు కానీ పేరు కానీ ఏది కానీ లేదు ఈ రిసిప్ట్లకు. ఇవి ఏది మేము నమ్మాలట. ఈ రకంగా రిసిప్ట్లు ఇచ్చారు. 64 లక్షలకేమో ఒక కాగితం మీద. ఏది మరి మిగతా ఏది లింక్ డాక్యుమెంట్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక లీగల్ ఒపీనియన్ మాకు ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్ లో 17 అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్లు ఒకటే రోజున 17 డాక్యుమెంట్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఇది మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఏది మోసం చేస్తున్నారు. వీళ్ళని అడిగాను, ఈ సంస్థను అడిగాను, అయ్యా ఏది గతంలో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్లను ఏం చేశారు మీరు? వాళ్ళకేమన్నా మరి గతంలో ఉన్న వాళ్ళకేమన్నా మీరు డబ్బులు కట్టి తీసుకున్నారా? ఈ యొక్క సేల్ డీడ్లు క్యాన్సిల్ చేస్తారా అంటే సమాధానం లేదు. డిటిసిపి 2007లో మొదలైతే వీళ్ళకి 91లోనే ఏది పర్మిషన్ ఇచ్చిరట. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి ఏది నిర్వాకము. నా పేరు రఘుమారెడ్డి. ఈ నెల 2వ తేదీన